ఓం శాంతి. 18/3/87 అవ్యక్త మురళి. సత్యమైన ఆత్మిక ప్రేయసి యొక్క గుర్తుల గురించి బాబా తెలియచేస్తున్నారు. సదా ప్రాప్తులతో సంపన్నంగా తయారు చేసే బాప్దాదా తన యొక్క అవినాశి ప్రేయసిలతో అన్నారు, ఈరోజు ఆత్మిక ప్రియుడు తన యొక్క ఆత్మిక ప్రేయసి ఆత్మలను కలుసుకునేటందుకు వచ్చారు. కల్పమంతటిలో ఈ సమయంలో ఆత్మిక ప్రేయసి ప్రియుల మిలనం జరుగుతుంది. బాప్దాదా తన యొక్క ప్రతి ప్రేయసి ఆత్మని చూసి హర్షిస్తున్నారు. ఆత్మిక ఆకర్షణకి ఆకర్షితమై తమ యొక్క సత్యమైన ప్రియుడిని గుర్తించారు మరియు పొందారు. విడిపోయిన ప్రేయసీలు తిరిగి తమ యొక్క యథార్థ గమ్యానికి చేరుకున్నారని ప్రేయసీల్ని చూసి ప్రియుడు కూడా సంతోషిస్తున్నారు. సర్వప్రాప్తులను చేయించేటువంటి సత్యమైన ప్రియుడు మరెవరూ దొరకరు. బాబా చెప్తున్నారు, సంగమయుగము ఆత్మిక ప్రేయసి ప్రియులు కలుసుకునేటటువంటి సమయము. ఆత్మిక ఆకర్షణకి ఆకర్షితమై సత్యమైన ప్రియుణ్ణి గుర్తించారు మరియు ప్రియుణ్ణి పొందారు. చాలా కాలంగా ఆ ప్రియునితో మీరు విడిపోయారు. తిరిగి మళ్ళీ యథార్థ గమ్యానికి మీరు చేరుకున్నారు. విడిపోయిన ప్రేయసీలు, పరమాత్మతో విడిపోయినటువంటి ఆత్మలమైన మనము తిరిగి యథార్థ గమ్యానికి చేరుకున్నాం. యథార్థ గమ్యం ఏది? పరమాత్మ. ఆత్మిక ప్రియుడు తన ప్రేయసీల్ని కలుసుకునేటందుకు సదా ఎక్కడికి వస్తారు? ప్రియుడు మరియు ప్రేయసీలు ఎలా అయితే శ్రేష్టమైన వారో అలాగే వారు కలుసుకునేది కూడా శ్రేష్ఠ స్థానంలోనే. కనుక ఆ స్థానం ఎటువంటిది? ఎలాగైనా అనవచ్చు, అన్ని పేర్లు ఆ స్థానానికి ఇవ్వచ్చు. మామూలుగా అయితే కలుసుకునేటందుకు ఏ స్థానం ప్రియంగా అనిపిస్తుంది? ప్రేయసి ప్రియులు పూల తోటలో కలుసుకుంటారు, సముద్రం ఒడ్డున కలుసుకుంటారు. దాన్నే మీరు బీచ్ అని అంటారు. అయితే ఇప్పుడు అందరూ ఎక్కడ కూర్చుని ఉన్నారు? బీచ్లోనే కదా. ఏం బీచ్ ఇది? జ్ఞాన సాగరం యొక్క ఒడ్డు, ఆత్మిక కలయిక యొక్క స్థానంలో కూర్చున్నారు. అంతేకాదు, ఇది ఈశ్వరీయ పూలతోట, ఆత్మిక పూలతోట. ఇతర అనేక రకాలైన పూల తోటలు మీరు చూసి ఉంటారు. కానీ ఇది ఎటువంటి తోట అంటే ఇక్కడ ఒకటి కంటే ఒకటి బాగా వికసించిన పుష్పాలు ఉంటాయి. ఒక్కొక్కటి తమ శ్రేష్ఠ సుందరత ద్వారా సువాసనిస్తూ ఉంటాయి. ఇది అటువంటి పూల తోట. ఈ పూల తోట మధ్యలో బాప్దాదా అంటే మన ప్రియుడు కలుసుకునేటందుకు వస్తారు. అలాగే మీరు అనేక రకాలైన బీచ్లు కూడా చూసి ఉంటారు. కానీ ఇది ఎటువంటి బీచ్ అంటే జ్ఞాన సాగరం యొక్క బీచ్. ఈ బీచ్లో, ఈ సాగరంలో వచ్చే అలలు ఏంటి అంటే స్నేహము, శక్తి అనేటటువంటి రకరకాల అలలు వస్తూ ఆత్మలైన మిమ్మల్ని సదాకాలికంగా రిఫ్రెష్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి బీచ్ని ఎప్పుడైనా చూసారా? జ్ఞానసాగరుడైన బాబా నుంచి వచ్చేటటువంటి స్నేహ అలలు, శక్తి అలలతో మన ఆత్మికంగా ఏదైతే రిఫ్రెష్ అవుతామో అలాంటి బీచ్ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ స్థానం మీకు ఇష్టమే కదా. ఈ స్థానం స్వచ్ఛంగా కూడా ఉంటుంది మరియు రమణీయకంగా కూడా ఉంటుంది.
అందంగా కూడా ఉంటుంది. ఇన్ని ప్రాప్తులున్నాయి. ఎవరితో? పరమ ప్రియుడైన పరమాత్మతో. ఇటువంటి మనోరంజనమైన విశేష స్థానాన్ని ప్రేయసీల అయిన మీకోసం విశేషంగా ప్రియుడు తయారు చేయించారు. ఏం చెప్తున్నారు బాబా? మీరందరూ ఆత్మిక ప్రేయసీలు కదా బాబాకి. మీకోసమే బాబా తయారు చేయించారు. ఆ స్థానానికి రాగానే, ప్రేమ అనే గీత లోపలికి రాగానే అనేక రకాల శ్రమల నుండి విడిపించబడతారు. బాబా ప్రేమలోకి రాగానే అనేక రకాల మానసిక శ్రమ ఏదైతే ఉంటుందో వాటన్నిటి నుంచి విడిపించబడతాం. బాబా యొక్క స్మృతి సహజంగా ఉండాలని చాలా శ్రమ చేస్తారు, కానీ ఇక్కడ దానిని సహజంగా అనుభవం చేసుకుంటారు. ఎక్కడ? మధువనంలో సహజంగానే బాబా స్మృతి ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ ఏ శ్రమ నుండి విడిపించబడతారు మీరు అంటే, లౌకిక ఉద్యోగం నుంచి విడిపించబడతారు. ఉద్యోగం చేయనక్కర్లేదు మధువనంలో ఉన్నన్ని రోజులు. భోజనం తయారు చేసుకునే శ్రమ నుంచి కూడా విడిపించబడతారు. అన్నీ తయారైనవి దొరుకుతాయి. అంతేకాదు బాబా స్మృతి కూడా మీకు స్వతహాగానే ఉంటుంది. అంతేకాదు అనేక క్లాసులు చేస్తారు కాబట్టి జ్ఞాన రత్నాలతో జోలె నిండుతూ ఉంటుంది. ఇటువంటి స్థానంలో శ్రమ నుంచి విడిపించబడి బాబా ప్రేమలో లీనమైపోతున్నారు. ఆత్మిక ప్రేయసులందరూ మధువనం అనే స్థానంలో ఆత్మిక ప్రియుడైన శివబాబాను కలుసుకుని ఆ ప్రేమలో లీనమైపోతున్నారు. మామూలుగా కూడా స్నేహానికి విశేషంగా ఏమి గుర్తు చెప్తారంటే, ఇద్దరు వలె ఉండకూడదు, ఇద్దరూ కలిసి ఒకటైపోవాలి. దీనినే లీనమైపోవటము అని అంటారు. భక్తులు ఈ స్థితిని భగవంతునిలో ఐక్యమైపోవటం, భగవంతునిలో కలిసిపోవటం అని అన్నారు. వాస్తవానికి లీనమవటం అంటే అర్థం ఏంటో వారికి తెలియదు. పరమాత్మలో లీనమైపోవటం కాదు, పరమాత్మ ప్రేమలో లీనమైపోవటం. ఇది స్థితి. దీనిని వారు స్థితిగా చెప్పటానికి బదులు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సదాకాలికంగా సమాప్తి చేసుకోవటంగా భావించేశారు. బాబా ఏం చెప్తున్నారు? నిజంగా ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయిందనుకోండి, ఇంకా ఆత్మ యొక్క ఉనికి ఏది? ఆత్మ యొక్క అస్తిత్వం ఏది? కాబట్టి ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమవ్వదు, ఆత్మ వెళ్ళి పరమాత్మ ప్రేమలో లీనమైపోతుంది. ఆ స్థితిని భక్తులు భగవంతుడిలో కలిసిపోయారు అని అంటారు. లీనమైపోవటము అంటే సమానంగా అయిపోవటము. ఎప్పుడైతే బాబా యొక్క లేదా ఆత్మిక ప్రేణి యొక్క మిలనంలో మీరు నిమగ్నమైపోతారో అప్పుడు బాబా సమానంగా లీనమైపోయిన అనుభూతిని చేసుకుంటారు. బాబా ప్రేమలో లీనమైపోతే బాబాలోనే కలిసిపోయినట్లుగా, బాబా మనమే ఉన్నట్లుగా అనుభవం అవుతుంది కదా. ఈ స్థితిని భక్తులు లీనమైపోవటం అని అంటారు. మీరు కూడా లీనమైపోతున్నారు, కలిసిపోతున్నారు, కానీ ఇది ప్రేమ మిలనం యొక్క స్థితి యొక్క అనుభూతి. ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోదు. పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతిలో ఆత్మ లీనమైపోతుంది. ఇది ఒక స్థితి, ఇది ఒక అనుభూతి. బాప్దాదా తన ప్రేయసీల్ని చూస్తున్నారు. సత్యమైన ప్రేయసి అంటే సదా మరియు స్వతహా ప్రేయసి. సత్యమైన ప్రేయసి యొక్క విశేషతలు మీకు తెలుసు కదా. వారి యొక్క ముఖ్య విశేషతలు ఏమిటంటే, ఒకే ప్రియుని ద్వారా సమయానుసారం సర్వ సంబంధాలను అనుభవం చేసుకుంటారు. బాబా అంటే ప్రేమ ఉన్నవాళ్ళు సమయానుసారం ఏ సంబంధంతో కావాలంటే ఆ సంబంధంతో బాబాని అనుభవం చేసుకుంటూ ఉంటారు. ప్రియుడు ఒక్కరే, కానీ ఆ ఒకరితోనే సర్వ సంబంధాలు ఉన్నాయి. ఏ సమయంలో ఏ సంబంధం అవసరమో ఆ సమయంలో ఆ సంబంధం రూపంలో ప్రీతి యొక్క రీతి ద్వారా అనుభవం చేసుకోగలరు.
మీకు ఏ సంబంధం లోటుగా అనిపిస్తున్నా ఆ సంబంధాన్ని బాబాతోటి అనుభవం చేసుకున్నప్పుడు సమయానుసారం ఏ సంబంధం అవసరమో ఆ సంబంధాన్ని బాబాతోటి అనుభవం చేసుకోవాలి. కనుక సత్యమైన ప్రేయసి యొక్క మొదటి గుర్తు ఏంటంటే సర్వ సంబంధాలు బాబాతోనే అనుభవం చేసుకుంటారు. వాళ్ళు బాబాకి నిజమైన ప్రేయసీలు. సర్వము అనే మాటను అండర్లైన్ చేసుకోవాలి. కేవలం సంబంధం కాదు, అంటే శివబాబా అంటే భగవంతుడు, శివబాబా అంటే తండ్రి అని కాదు. తల్లి అయినా, తండ్రి అయినా, బంధువైనా, గురువైనా, మిత్రుడైనా, కొడుకైనా, భాగస్వామి అయినా, ప్రియుడైనా, ఏదైనా కానీ శివబాబాయే అన్నంతగా సర్వ సంబంధాలు ఆత్మ పరమాత్మతోనే అనుభవం చేసుకుంటుంది. కొంతమంది తుంటరి ప్రేయసీలు కూడా ఉన్నారు. సంబంధం జోడించబడిపోయింది కదా అని అనుకుంటారు, కానీ సర్వ సంబంధాలు జోడించబడ్డాయా? బాబా అంటే నాకు ఇష్టమే కదా, చాలా ఇష్టం కదా అని ప్రేయసీలు తుంటరిగా అనుకుంటున్నారు. కానీ సర్వ సంబంధాలు జోడించబడాలి. బాబాతో పాటు ఇంకా ఎవరైనా ఏదైనా ఉంటూ ఉంటుంది కదా, అలా ఉండకూడదు. ఇక రెండవది సత్యమైన ప్రేయసి యొక్క రెండవ గుర్తు సత్యమైన ప్రేయసి ప్రతి పరిస్థితిలో, ప్రతి కర్మలో సదా ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు. అయితే ఈ మొదటి గుర్తు ఏదైతే చెప్పారో బాబా సర్వ సంబంధాలు, దాని గురించి ఇంకా ఉంది. సమయానుసారం సంబంధం యొక్క అనుభూతి అవుతుందా? జ్ఞానం ఆధారంగా సంబంధం ఉందా? మానసిక అనుభూతి ఆధారంగా సంబంధం ఉందా? కొన్ని విషయాలు కేవలం వింటాము, కేవలం అంటాము, అంతే తప్ప అనుభూతి ఉండదు. బాబా అడుగుతున్నారు, సర్వ సంబంధాలు బాబాతో ఉండాలని తెలుసు, అనేక మందికి కూడా మీరు చెప్పే ఉంటారు సర్వ సంబంధాలు బాబాతో పెట్టుకోండి అని. కానీ నిజంగా మీకు బాబాతో సర్వ సంబంధాల అనుభూతి ఉందా? కేవలం జ్ఞానం ఉందా? జ్ఞానం వేరు, అనుభూతి వేరు. సత్యమైన మనస్సుకి బాప్దాదా రాజీ అవుతారు, తెలివైన బుద్ధి గల వారికి రాజీ అవ్వరు. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి సత్యమైన మనస్సు, వీళ్ళకి తెలివేమి ఉండదు, బాబా అంటే ప్రేమ అంతే. రెండవది తెలివైన బుద్ధి, ఎక్కువ ఆలోచన చేయటము, చాలా తెలివిగా మాట్లాడటము. ఈ తెలివిగల బుద్ధికి బాబా రాజీ అవ్వరు. అంటే తెలివైన వాళ్ళకి భగవంతుడు రాజీ అవ్వరు. మరి ఎవరికి రాజీ అవుతారంటే సత్యమైన మనసున్న వాళ్ళకి. అంటే పరమాత్మ దగ్గర చూపించాల్సింది మన ప్రేమ భావన తప్ప తెలివి కాదు. తెలివి ఎక్కడ చూపించాలి? మాయ దగ్గర తెలివిగా ఉండాలి, మోసపోకుండా. తెలివి అంటే అదే కదా, మోసం నుంచి రక్షించుకోవటం గొప్ప తెలివి. మనల్ని మోసగించేది మాయ. మాయ దగ్గర తెలివి చూపించాలి. అసలైన తెలివి ఏది? జ్ఞానమే తెలివి. మనోభిరాముడు మనసుకి రాజీ అవుతారు. మనసు యొక్క అనుభవం మీ మనసుకు తెలుస్తుంది. బాబా ఉన్నారు, బాబా శక్తినిచ్చారు, బాబా స్నేహం ఇచ్చారు, బాబా ప్రేమనిచ్చారు, బాబా ప్రేరణ ఇచ్చారు. ఇవన్నీ తెలిసేది దేనికి? మనసుకే కదా. బాబా యొక్క తోడుని అనుభవం చేసుకునేది మనసే. అందుకే మనసు ఏ కారణంగా డిస్టర్బ్ అయినా, మనసులో ఇతర విషయాలు ఏమైనా ఉన్నా, మనసు ఏ వ్యక్తి మీదైనా ఉన్నా, లేదా మనసులో ఏవైనా ఆసక్తులున్నా యోగం కుదరదు. అవన్నీ పక్కకు తీసేంత వరకు కూడా యోగం కుదరదు. కనుక మీ మనసు దేంతో ఉంది?
అనేది చూసుకోవాలి. కొందరికి మనసంతా ధనంతో ముడిపడి ఉంటుంది, కొందరికి మనసంతా మాతలకి బాబా చెప్పారు మనవల రూపంలో కూడా మోహం వస్తుంది. అలాగే టీచర్లు ఉన్నారంటే నేను నాది అనే రూపంలో, ఇలా మనసుకి ఏ విషయం ఉన్నా ఏ వ్యక్తి ఉన్నా యోగం అనేది కుదరదు. మనస్సు బుద్ధి భ్రమించేటువంటి మార్గాలన్నీ మూసేస్తేనే బాబా దగ్గరికి మనసు వెళ్తుంది. మనసు యొక్క అనుభవం మీ మనసుకు తెలుస్తుంది, మనోభిరామునికి తెలుస్తుంది. లీనం చేసుకునే స్థానం మనసు కాని బుద్ధి కాదు. బాబాని జ్ఞాపకం చేయాల్సింది మనసుతో, బుద్ధితో కాదు. మరి బుద్ధి ఎందుకు? జ్ఞానాన్ని అర్థం చేసుకునేటందుకు. జ్ఞానాన్ని పెట్టుకోవాల్సింది బుద్ధిలో, ప్రియుడిని పెట్టుకోవాల్సింది మనసులో. అంతే కదా, లెక్కలు వేసుకుని ఆలోచించి ప్రేమించేది కాదు, పరమాత్మని సత్యమైన మనసుతో ప్రేమించాలి. ప్రియుడు ప్రేయసీల మాటలే చెప్తారు కదా. కొంతమంది ప్రేయసీలు బుద్ధిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, కానీ మనసు ద్వారా బుద్ధి యొక్క శ్రమ సగం తక్కువైపోతుంది. తెలివి చూపిస్తున్నారు కొంతమంది ప్రేయసీలు. అంటే జ్ఞానం ఎక్కువ మాట్లాడుతున్నారు, చాలా గొప్పగా మాట్లాడేమనుకుంటున్నారు, చాలా లోతుగా మాట్లాడేమనుకుంటున్నారు. కానీ చూడండి, అనుభవం వరకు రానటువంటి జ్ఞానము వ్యర్థం. అంత జ్ఞానపరంగా బాబాతోటి మాట్లాడాలని ఏం లేదు. ఉదాహరణకి ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి ఎవరైనా ఒక బీదవాళ్ళు లోన్ కావాలని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి ఇంగ్లీష్లో మాట్లాడరు కదా. వాళ్ళకు వచ్చి రాని భాషలో తెలిసి తెలియనటువంటి విధంగా ఏదో వాళ్ళకి ఏం కావాలో అది చెప్తారు, వీళ్ళు చెప్తారు, ఆ మేనేజర్కి అది కూడా అర్థమవుతుంది. అదేవిధంగా బాబా దగ్గర మనం ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చేయాలి అనైతే ఏం లేదు. మనస్పూర్వకంగా మాట్లాడితే చాలు. బాబాతో బుద్ధితో మాట్లాడాల్సిన పని లేదు, మనసుతో మాట్లాడాలి బాబాతోటి. మన మనసు కనిపించిన విషయాలన్నీ బాబాతో చెప్పాలి. బాబా మనసుకి రాజీ అయిపోతారు. ఎవరైతే మనసుతో సేవ చేస్తారో, మనసుతో స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ, సంతుష్టి ఎక్కువ ఉంటుంది. సేవకు కూడా తలమునకలైపోవాల్సిన పని లేదు. అందరి పట్ల శుభభావన పెట్టుకుంటూ కనిపించిన వాళ్ళందరికీ కూడా జ్ఞానం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎంతో సంతుష్టత ఉంటుంది. దీనికి ఎలా చెప్పాలి వాళ్ళకని కింద మీద అయిపోవాల్సిన పని లేదు. మనసు యొక్క శుభభావన వాళ్ళకి అందిస్తూ కొంచెం కొంచెంగా అందరికీ మనం చెప్పుకుంటూ వెళ్తే తప్పనిసరిగా మనం చెప్పేటటువంటి మాటలు పరమాత్మవి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి సమయం వచ్చినప్పుడు అర్థమవుతాయి. ఎవరైతే మనసు యొక్క స్నేహంతో కాకుండా కేవలం జ్ఞానం ఆధారంగా, బుద్ధి ఆధారంగా స్మృతి చేస్తారో లేదా సేవ చేస్తారో వారికి శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుంది, సంతుష్టత తక్కువ ఉంటుంది. సఫలత లభించినా కానీ మనసు యొక్క సంతుష్టత తక్కువగా ఉంటుంది. మంచిగానే జరిగింది కానీ ఇలా అంటూనే ఉంటారు. కానీ మనసుతో చేసేవారు సదా సంతుష్టత యొక్క పాటలు పాడుతూ ఉంటారు. మనసుతో సేవ చేసినా, మనసుతో స్మృతి చేసినా ముందు మొదట మన మనసుకి చాలా సంతుష్టత, సంతోషము, శక్తి అనుభవం అవుతాయి. ఈ మూడు అనుభవం అవ్వలేదు కానీ చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడేశాము, జ్ఞానం యొక్క మాటలు మాట్లాడేశాము, రకరకాల కామెంటరీలు చెప్పుకున్నాము, ఏవో చేసాం. అయినప్పటికీ అది
అనుభూతి అయితే మిగల్చలేదు కదా. కనుక సేవ అంటే ఒక మానసిక అనుభూతి. సత్యమైన ప్రేయసి ఇలా సమయానుసారం మనసుతో సర్వ సంబంధాల యొక్క అనుభూతి చేసుకుంటుంది. ఇక సత్యమైన ప్రేయసికి రెండవ గుర్తు, ప్రతి పరిస్థితిలో ప్రతి కర్మలో సదా ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు. ఒకటి అనుభూతి, ఏమనుభూతి? సర్వ సంబంధాల అనుభూతి. రెండు ప్రాప్తి. కొంతమంది నా తండ్రి, ప్రియుడు, బిడ్డ, బాబా అని కూడా అనుభూతి చేసుకుంటారు, కానీ దాని ద్వారా ఎంత ప్రాప్తిని కావాలనుకుంటున్నారో అంత పొందలేరు. తండ్రియే కానీ వారసత్వం యొక్క ప్రాప్తి లభిస్తుందన్న సంతోషం ఉండదు. కనుక అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం కూడా ఉండాలి. ఉదాహరణకి తండ్రి యొక్క సంబంధం అనుకోండి, వారసత్వం ప్రాప్తిస్తుంది, ఆ నిండుదనం మనసుకు ఉండాలి. సద్గురువు ద్వారా వరదానాలు పొందుతున్నట్లు ఇలా ప్రతి ఒక్క సంబంధం ద్వారా ప్రతి ప్రాప్తిని అనుభూతి చేసుకోవాలి. మాస్టర్ సర్వశక్తివంతులు అంటారు, కానీ సమయానికి శక్తులు లభించకపోతే ఏమైనట్లు? ప్రాప్తి యొక్క అనుభూతి అవటం లేదంటే ప్రాప్తిలోనే లోపం ఉంది. కనుక అనుభూతితో పాటు ప్రాప్తి స్వరూపంలో ఉండాలి. సత్యమైన ప్రేయసికి గుర్తు ఇదే. ఇక మూడవ గుర్తు, ఏ ప్రేయసికి అయితే బాబాతో అనుభూతి అవుతుందో, ప్రాప్తి లభిస్తుందో, ఆ ప్రేయసి తృప్తిగా ఉంటుంది. ఏ విషయంలోనూ అప్రాప్తి అనిపించదు. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తృప్తి ఉంటుంది. తృప్తి లేదు అంటే తప్పక ప్రాప్తిలో లోటు ఉన్నట్లే. సర్వ సంబంధాల అనుభూతిలో లోపం ఉన్నట్లే. కనుక గుర్తులు ఏంటంటే, ఒకటి అనుభూతి, రెండు ప్రాప్తి, మూడు తృప్తి. సత్యమైన ప్రేయసీలు సదా తృప్తి ఆత్మగా ఉంటారు. ఎటువంటి సమయమైనా, ఎటువంటి వాయుమండలమైనా, సేవా సాధనాలు ఏ విధంగా ఉన్నా, సంఘటనలో ఎటువంటి సేవా సహయోగులైనా కానీ ప్రతి పరిస్థితిలో, ప్రతి నడవడికలో తృప్తిగా ఉంటారు. కొంతమంది సేవాదారుల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళంతా సేవ చేసి వస్తారు, వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉండవు, అయినప్పటికీ కంప్లైంట్ ఉండదు. కొంతమందికి ఎన్ని సౌకర్యాలు మీరు కల్పించినా కానీ ఇంకా అది లేదు ఇది లేదు అంటారు. సత్యమైన ప్రేయసులు ఎవరైతే ఉంటారో బాబాకి, వాళ్ళకి సౌకర్యాల గురించిన కంప్లైంట్స్ ఏమీ ఉండవు. అంటే బాబా ప్రేమలో వాళ్ళంతగా లీనమైపోతారు. ఇటువంటి సత్యమైన ప్రేయసీలు కదా. తృప్తి ఆత్మకి హద్దు యొక్క కోరిక ఏది ఉండదు. ఎవరు తృప్తిగా ఉండగలరు అంటే కోరికలు లేని వాళ్ళు. మామూలుగా కూడా తృప్తి ఆత్మలు చాలా తక్కువ మంది ఉంటారు బయట ప్రపంచంలో. కోరికలతోటి అనేక మంది ఉంటారు, అనేక మందికి అనేక కోరికలు ఉంటాయి తప్ప కోరికలు లేకుండా తృప్తిగా ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అయితే బాబా చెప్తున్నారు, మనసుకు కూడా కొంత ఆకలి ఉంటుంది. శరీరం యొక్క ఆకలి వేరు, మనసుకు ఆకలి ఏంటంటే పేరు కావాలి, గౌరవం కావాలి. ఇది మనసుకుండే ఆకలి. ఆకలిగా ఉన్నవారు ఎప్పుడు తృప్తిగా ఉండలేరు. కడుపు నిండుగా ఉన్నవారు తృప్తిగా ఉంటారు. శారీరక భోజనం కోసం ఎలాగైతే ఆకలి ఉంటుందో అలాగే మనసుకు కూడా ఆకలి ఉంటుంది. పేరు కావాలి, గౌరవం కావాలి, సాధనాలు కావాలి, సౌకర్యాలు కావాలి. ఇవి మనసు యొక్క ఆకలి. సంతుష్టత అంటే తృప్తి. తృప్తి అనేది లేకపోతే శారీరకంగా లేదా మానసికంగా ఎంత లభించినా కానీ వారికి తృప్తి లేని కారణంగా అసంతృప్తిగా ఉంటారు.
వారికి అసంతుష్టతయే ఉంటుంది. రాయల్గా ఉండేవారు కొంచెంలో తృప్తి అయిపోతారు. ఇది ఒక బికారీ స్థితి అన్నమాట. ఇవాళ రోజు చూడండి, మీరు మీ పిల్లలకి కానీ లేకపోతే పిల్లలకి పెళ్ళైన తర్వాత అల్లుళ్ళకి కానీ ఎవరికైనా ఎంత పెట్టినా కానీ ఎంత చూసినా కానీ వాళ్ళకి ఎక్కువ మందికి ఎలా ఉంటుంది? తృప్తిగా ఉంటున్నారా? కొద్దిమంది ఎవరో తృప్తిగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉంటారు. రాయల్టీ, తృప్తి అనేది రాయల్టీ అని చెప్తున్నారు బాబా. కోరికలతో బికారులుగా అయిపోతున్నారు. ఎప్పుడు అడుగుతూ ఉండటం, ఎంత ఇచ్చినా కానీ వాళ్ళకి తృప్తి లేకపోవటం వలన లౌకిక ఆత్మల్ని తృప్తిపరచాలంటే వాళ్ళ కోసం ఎంత తనువు మనసు ధనాలు ఖర్చు చేసినప్పటికీ కూడా వాళ్ళని తృప్తి చేయలేకపోతున్నాం. భగవంతుడన్నా సహజంగా తృప్తి అయిపోతారేమో మనసుతో. వీళ్ళని తృప్తి చేయటం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. ఎందుకని? వాళ్ళు కోరికలతో బికారులు. తృప్తి అనేది రాయల్టీ అంటున్నారు బాబా. రాయల్గా ఉండేవారు కొంచెంలోనే తృప్తి అయిపోతారు. రాయల్ ఆత్మల గుర్తు సదా నిండుగా ఉంటారు వాళ్ళు. ఒక రొట్టె లభించినా కానీ 36 రకాల భోజనం లభించినా కానీ తృప్తిగా ఉండాలి. బాబా స్థూల భోజనం గురించి కూడా చెప్తున్నారు. తృప్తిగా తింటే అది ఒక రొట్టె అయినప్పటికీ 36 రకాల భోజనం అయినప్పటికీ అది మీకు శక్తిగా మారుతుంది శరీరానికి. అదే భోజనాన్ని కంప్లైంట్ చేసుకుంటూ తిన్నాం, అది శక్తినివ్వదు. అందుకని భోజనం విషయంలో కంప్లైంట్ ఉండకూడదు. మ్యాక్సిమం ప్రతిసారి మీరు కంప్లైంట్ చెప్తున్నారు భోజనంలోని పదార్థం గురించి అనుకోండి, మీరు ఆ భోజనం తయారవటం వెనుకున్న శ్రమని గుర్తించలేదని అర్థం. భోజనాన్ని బాబా ప్రసాదంగా భావించటం లేదని అర్థం. బాబా పిల్లలంటే ఒక రొట్టె లభించినా 36 రకాల భోజనం లభించినా తృప్తిగా ఉండాలి. తృప్తి ఆత్మలు ఇలా ఉంటారు. ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వారికి 36 రకాల భోజనం లభించినా కానీ తృప్తి ఉండదు. ఎందుకంటే వారికి మానసికంగా ఆకలి ఉంటుంది. సత్యమైన ప్రేయసికి గుర్తు సదా తృప్తి ఆత్మగా ఉంటారు. కనుక ఈ 3 గుర్తులను పరిశీలించుకోండి. నేను ఎవరికి ప్రేయసిని అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సదా సంపన్నుడైన ప్రియునికి ప్రేయసీలు మీరు. కనుక సంతుష్టతను ఎప్పుడు వదలకండి. సేవను వదిలేయండి కానీ సంతుష్టతను వదలకండి. అంటే ఏ సేవ అయితే మీకు సంతృప్తిని ఇవ్వటం లేదో అదైనా వదిలేయండి కానీ సంతుష్టతను వదలకండి. ఏ సేవ అయితే మిమ్మల్ని అసంతుష్టం చేస్తుందో అది సేవ కాదు. సేవ అంటే ఫలాన్ని ఇచ్చేది. సత్యమైన ప్రేయసి సర్వ హద్దులోని కోరికలకు అతీతంగా సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటుంది. ఎవరు తృప్తిగా ఉండగలరు? తృప్తిగా ఉండాలని అందరికీ తెలుసు. కానీ ఎవరు తృప్తిగా ఉండగలరంటే ఎవరికైతే కోరికలు ఉండవో వారు తృప్తిగా ఉంటారు. హద్దులోని కోరికలు, శుభమైన కోరికలు కోరుకోండి. హద్దులోని కోరికలు, పేరు కావాలి, గౌరవం కావాలి, సాధనాలు కావాలి, సౌకర్యాలు కావాలి, హద్దులోని కోరికలు కోరుకోకండి. ఈరోజు ప్రేయసీల కథను వినిపిస్తున్నాను. చాలా వయ్యారం తుంటరితనం చూపిస్తున్నారు. ఎవరికి చూపిస్తున్నారు? బాబాకి చాలా వయ్యారం చూపిస్తున్నారు. వాటిని చూసి ప్రియుడు కూడా నవ్వుకుంటున్నారు. ఆత్మలమైన మనం చేసే వయ్యారాళ్ళు, తుంటరితనం, అల్లరి ఇవన్నీ చూసి బాబా కూడా నవ్వుకుంటున్నారు. మీరు వయ్యారంగా తుంటరిగా ఉండండి, కానీ ప్రియుడిని ప్రియుడిగా భావించి అవన్నీ ప్రియుని ముందే చేయండి, కానీ ఇతరుల ముందు కాదు. ఈ వయ్యారాలు మీరు ఇతరుల ముందు చూపించకండి.
వయ్యారం ఏంటి అంటే భిన్న భిన్న స్వభావ సంస్కారాల వయ్యారాన్ని చూపిస్తున్నారు. నా స్వభావము, నా సంస్కారము, నేను ఇలాగే ఉంటాను అని అనటం ఈ వయ్యారం. కానీ మీ స్వభావం ఏంటి? బాబా స్వభావమే మీ స్వభావం. నా స్వభావం బాబా స్వభావానికి భిన్నంగా ఉండదు అని అనుకోవాలి. ఇక మీ స్వభావము అని ఏవైతే అనుకుంటున్నారో అవేంటి మరి? మాయా స్వభావం. అది మీదా? కాదు కదా, పరాయి స్వభావం, మీది కాదు. వాటిని నావి అని మీరు ఎలా అంటున్నారు? మాయ పరాయిది, మీది కాదు. బాబా మీవారు కనుక నా స్వభావం అంటే బాబా స్వభావమే అనుకోవాలి. మాయా స్వభావాన్ని నా స్వభావం అని అనటం కూడా తప్పు. నాది అనే మాట వలయంలోకి తీసుకొస్తుంది, మిమ్మల్ని బంధిస్తుంది. ప్రేయసీలు ప్రియుని ఎదుటటువంటి వయ్యారం కూడా చూపిస్తున్నారు. నా స్వభావం, నా సంస్కారం, నేను ఇలాగే ఉంటాను అన్నట్లుగా చూపిస్తున్నారు. బాబాది ఏదైతే ఉందో అదే నాది అనుకోవాలి. భక్తిలో కూడా ప్రతి విషయంలో ఇదంతా నీదే, నాదంటూ ఏదీ లేదు అంటూ ఉంటారు. మీరు కూడా అన్నారు కదా భక్తిలో, బాబా సంకల్పమే మీ సంకల్పం. బాబా యొక్క స్వభావ సంస్కారాలే నావి ఇలా అనుకోండి. అప్పుడేమవుతుంది? హద్దులోని నాది అనేది నీదిగా అయిపోతుంది, బాబాది అయిపోతుంది. నీదే నాది అంతే, నాదంటూ వేరుగా ఏమీ లేదు. నా స్వభావం ఇది అని అనద్దు, బాబా స్వభావమే మనదిగా చేసుకోవాలి. నీదే నాది, నాదంటూ వేరేగా ఏమీ లేదు. బాబాకి భిన్నమైనది నాది కానే కాదు. బాబాకి ఇష్టం లేనిది నాది కాదు. అదేంటి? మాయా జాలము. బాబాకి ఇష్టం లేనిది ఏంటది? మాయ. అందువలన ఈ హద్దులోని తుంటరితనాన్ని తొలగించుకుని నేను నీ దానిని, నీవు నా వాడవు అని అనుకోండి. బాబాకి సమర్పణ అవ్వండి. భిన్న భిన్న సంబంధాల అనుభూతి యొక్క తుంటరితనాన్ని చూపించండి, కానీ ఇటువంటి తుంటరితనం చేయకండి. బాబాతో భిన్న భిన్న సంబంధాలను అనుభవం చేసుకోవటంలో అల్లరి చేయండి, కానీ ఇలాంటి తుంటరితనాన్ని కాదు. ఎలాంటి తుంటరితనం? నా స్వభావం ఇంతే, నా సంస్కారం ఇంతే అనకండి. అంటే స్వయం మారకుండా అల్లరి చేయకండి. భిన్న భిన్న సంబంధాల అనుభూతి యొక్క తుంటరితనం చూపించండి. సంబంధం జోడించడంలో కూడా ఆత్మిక తుంటరితనం చేయొచ్చు. ప్రేమపూర్వక తుంటరితనం బాగుంటుంది. సకుని సంబంధంతో ప్రేమపూర్వక తుంటరితనాన్ని అనుభవం చేసుకోండి. అప్పుడు అది తుంటరితనంగా అనిపించదు, అతీతంగా అనిపిస్తుంది. స్నేహపూర్వక తుంటరితనం ప్రియమనిపిస్తుంది. చిన్నపిల్లలు చాలా స్నేహిగా మరియు పవిత్రంగా ఉంటారు కనుక వారి తుంటరి పనులు అందరికీ ఇష్టం అనిపిస్తాయి. పిల్లల్లో శుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. అదే పెద్దవారు ఎవరైనా అలాంటి తుంటరి పనులు చేస్తుంటే దానిని చెడుగా భావిస్తారు కదా. అలాగే మీరు తుంటరిగా ఉండాలనుకుంటే బాబాతో భిన్న భిన్న సంబంధాల యొక్క స్నేహపూర్వక, ప్రేమపూర్వక, పవిత్రతాపూర్వక తుంటరితనం చేయండి. ఎలాంటి అల్లరి చేయాలి? స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, పవిత్రతతో కూడినటువంటి అల్లరి చేయండి. అలాగే సత్యమైన ప్రేయసి గుర్తేంటంటే సదా చేతిలో చేయి మరియు సదా తోడు. బాబా తోడుని, బాబా చేయిని ఎప్పుడు వదిలిపెట్టరు. ప్రతి కార్యంలో బాబా సహయోగం అనే చేతిలో చేయి ఉండాలి. చేతిలో చేయి అంటే ఏంటి? ఒకరికొకరు సహయోగి, అంతే కదా. మరి
సదా బాబా సేవలో మనం సహయోగి అవ్వాలి, బాబాకి సహయోగి అవ్వాలి. ఇదే సదా చేతిలో చేయి వేసి ఉంచటం, అంతేనా? లేకపోతే ఎల్లప్పుడూ బాబానే మనకి సహాయం చేయాలని అంటామా? మనం ఏదైనా బాబా కార్యంలో చేసే సహయోగం ఏమన్నా ఉంటుందా? లేకపోతే అన్ని సహయోగాలు బాబా నుంచి ఏమీ చేయకుండా మనకు వచ్చేయాలనుకుంటామా? ఎక్కువగా ఇదే పొరపాటు చేస్తాం. తనువు మనసు ధనాలతో పరమాత్మ సేవా కార్యంలో నేనెంతవరకు సహయోగి అవుతున్నాను అని చూసుకోకుండా, మనమేమీ చేయకుండా సమయానుసారం సర్వ సహయోగాలు బాబా నుంచి లభించాలని కోరుకుంటాం. కానీ చేస్తే అడగక్కర్లేకుండా పొందుతాం. అందుకే బాబా సహయోగిగా అవ్వండి అని చెప్తున్నారు. సదా బుద్ధితో బాబా తోడుగా ఉండాలి. మనసు యొక్క సంలగ్నత బుద్ధి యొక్క తోడు. ఇదే సత్యమైన ప్రేసి ప్రియుల ఫోజులో ఉండటం. బాబాతో ప్రతిజ్ఞ చేశారు కదా, సదా నీ వెంటే ఉంటాను. చేశారా అలాగా? లేదా అప్పుడప్పుడు తోడు పెట్టుకుంటానని చేశారా? మనసు యొక్క తగుల్పాటు అప్పుడప్పుడు ప్రియునితో ఉండటం, అప్పుడప్పుడు లేకపోవటం, ఇలా ఉంటే సదా తోడుగా ఉన్నట్లు కాదు కదా. ఎప్పుడూ నీతోనే ఉంటానని చెప్పి అప్పుడప్పుడు ఉంటుంటే ఎలా? అందువలన సదా సత్యమైన ప్రేయసి యొక్క స్థితిలో ఉండండి. అంటే దృష్టిలో కూడా ప్రియుడే, వృత్తిలో కూడా ప్రియుడే, సృష్టి అంతా కూడా ప్రియుడే. ఇది ప్రేయసి ప్రియుల సభ, పూల తోట, సముద్రపు ఒడ్డు. ఇది ఎంత అద్భుతమైన వ్యక్తిగత బీచ్ అంటే, ఇది ప్రైవేట్ బీచ్ అంటున్నారు బాబా. అది కేవలం మనకి బాబాకి. వేల మంది మధ్యలో కూడా వ్యక్తిగతంగా ఉండవచ్చు. అంటే ప్రేయసులు అనేక మంది ఉన్నారు బాబాకి. కానీ వేల మంది ఉన్నా కానీ బాబాతో ఎవరికి వారు వ్యక్తిగతంగా ఉండవచ్చు. ప్రియునికి నాతో వ్యక్తిగతమైన ప్రేమ ఉంది అని ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకుంటారు. బాబా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని ఎవరు అనరు, బాబా నన్ను ప్రేమిస్తున్నారనే అంటాం. వేల మంది ఉన్నా కానీ బాబా నన్ను ప్రేమిస్తున్నారు అని ఎవరికి వారి వ్యక్తిగత ప్రేమని బాబా నుంచి పొందుతూ ఉంటారు. వేల మంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రేమ యొక్క అనుభూతి జరగటమే ఈ ప్రేయసి ప్రియుల అద్భుతం. ఎవరికి వారికే నాతోనే ఉన్నారు బాబా. బాబాకి నేనంటే చాలా ప్రేమ అని ఎవరికి వారికే అనుభవం అవుతుంది, వేల మంది ఉన్నా కూడా. అది అద్భుతం అంటున్నారు బాబా. ప్రియుడు ఒక్కరే, కానీ ఆ ప్రియుడు అందరివాడు. అందరికంటే ఎక్కువ అధికారం ఉంది. అయితే ఎవరికి బాబా మీద ఎక్కువ అధికారం ఉంది అంటే అందరికీ ఉంది. ఒకరికంటే ఒకరికి ఎక్కువ అధికారం ఉంది. ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. అధికారంలో నెంబర్ లేదు, కానీ అధికారాన్ని పొందటంలో నెంబర్ వారీ అయిపోతున్నారు. ఇలా ఈశ్వరీయ పూల తోటలో బాబా చేతిలో చేయి వేసి బాబా తోడుగా నడుస్తున్నాను లేదా కూర్చున్నాను అని సదా స్మృతిలో ఉంచుకోండి. బాబాని ప్రియునిగా అనుభవం చేసుకోవటం అంటే బాబా చెప్తున్నారు, ఈశ్వరీయ పూల తోటలో బాబా చేతిలో చేయి వేసి బాబా తోడుగా నేను నడుస్తున్నాను లేదా బాబాతో పాటు కూర్చున్నాను అని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఆత్మిక బీచ్లో బాబా చేయి, బాబా తోడు యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నాను అనుకోండి. గార్డెన్లో విహరించండి బాబాతో పాటు, బీచ్లో బాబా చేయి, బాబా తోడు యొక్క ఆనందాన్ని పొందుతూ ఉండండి. అప్పుడు సదా మనోరంజనంలో ఉంటారు. మనసు ఎప్పుడు కూడా ఒక ఆనందంలో ఉంటుంది. బాబాతో పాటు ఉండటంలో ఉండే ఆనందం అది చాలా అతీతమైన ఆనందం. అది ఎవరి నుంచి లభించదు.
అందరితో కలిసి ఉండేది వేరు, బాబాతో కలిసి ఉండే స్థితి వేరు. ఆ స్థితి చాలా అతీతంగా ఉంటుంది, ఆత్మికంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే బాబాతో పాటు ఇలా ఉంటారో అప్పుడు సదా సంతోషంగా ఉంటారు, అంతేకాదు సదా సంపన్నంగా కూడా ఉంటారు. అంటే మనసంతా కూడా సర్వశక్తులమయం అయిపోతుంది. మంచిది. డబల్ విదేశీయులు, డబల్ అదృష్టవంతులు ఇక్కడి వరకు వచ్చారు, మంచిది. ఇక ముందు ఎలా పరివర్తన అవుతారో అది డ్రామా. కానీ సమయానికి చేరుకున్నారు కనుక మీరు డబల్ అదృష్టవంతులు. అచ్చా, సదా అవినాశీ ప్రేయసిగా ఈ ఆత్మిక ప్రియునితో ప్రీతి యొక్క రీతి నిలుపుకునే వారికి, సదా స్వయాన్ని సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేసుకునే వారికి, సదా ప్రతి స్థితి మరియు పరిస్థితిలో తృప్తిగా ఉండేవారికి, సదా సంతుష్టత యొక్క ఖజానా ద్వారా నిండుగా ఉంటూ ఇతరులను కూడా నిండుగా చేసేవారికి, సదా తోడు మరియు చేతిలో చేతిని కలిపి ఉంచే సత్యమైన ప్రేయసికి ఆత్మిక ప్రియుని యొక్క మనస్పూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.